హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు వ్లాగ్స్. మీకు ఇది తెలుసా, విజయవాడలో అమ్మవారు మొట్టమొదటిగా పాదాలు మోపిన ప్రదేశం అదేనండి దనకొండ. ఎంతో విశిష్టత కలిగిన క్షేత్రం అయినప్పటికీ అంతగా ఎవరికి తెలియకపోవచ్చు. ఇది మొగలిరాజపురం దగ్గరలో ఉంది. ఇంద్రకీలాద్రి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో మెట్ల మార్గం నుంచి కొండపైకి దారి ఉంటుంది. చాలామందికి మెట్లు అంత గమనించబడకపోవచ్చు, కానీ ఇళ్ళ మధ్యలోనే మెట్లు కొండపైకి దారితీస్తాయి. మెట్లు దాటాక వినాయకుడు, కుమారస్వామి గుడి ఉంటుంది. అక్కడ దర్శించుకున్నాక కొండపైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రతిరోజు 7:30కి పంచామృతాలతో ఎంతో చూడముచ్చటమైన అభిషేకం కొండపైనున్న అమ్మవారికి చేయిస్తారు. వచ్చిన ప్రతి వారికి గోత్రనామాలతో అభిషేకం చేయిస్తారు. శుక్రవారం, ఆదివారం ఉదయం 11 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కొండపైకి వెళ్తున్నప్పుడు దారిలో మనకు అమ్మవార్ల రూపాన్ని గమనిస్తాము. అక్కడ బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, రేణుకామాత, శ్రీ దుర్గా భవాని, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి దేవి రూపాలు మనకు దర్శనమిస్తాయి. దనకొండగా పిలువబడే ఈ ప్రదేశంలో అమ్మవారు చాలా విచిత్రంగా కనిపిస్తారు. ఇంత విచిత్రమైన అమ్మవారి రూపం కలిగిన ఈ ప్రదేశాన్ని అమ్మవారి పుట్టిల్లుగా, ఇంద్రకీలాద్రిని మెట్టినిల్లుగా భావిస్తారు. ప్రతి రాత్రి అమ్మవారు పుట్టింటికి వస్తారని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిలో మనం అమ్మవారిని చూసేది కొంచెం సేపు అయినా దనకొండలో ఉన్న అమ్మవారిని మనకు నచ్చినంతసేపు చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది. ఇంత చారిత్రాత్మకమైన ప్రదేశం వెనుక ఒక కథ కూడా ఉందండో. పూర్వం గొర్రెలు మేపుకునే వ్యక్తికి కొండపైన గజ్జల చప్పుడు, దివ్యమైన పరిమళం, ఎవరో స్త్రీమూర్తి తిరుగుతున్నట్టు కొన్ని కనిపించాయంట. ఆయన ఒకరోజు కొండపైకి వెళ్ళి చూసినప్పుడు ఒక స్త్రీమూర్తి పెద్ద బొట్టు, కాళ్ళకు గజ్జలతో ఎందుకు వచ్చావని ప్రశ్నించిందంట. అమ్మవారిని చూడ్డానికి వచ్చానని ఆయన చెప్పడంతో, అమ్మవారు కనిపిస్తే ఏం కోరిక కోరుకుంటామని అడిగితే, భరించలేని పేదరికం నుంచి బయటపడేసేంత ధనం ప్రసాదిస్తే కృతజ్ఞత చెప్పుకుంటానని చెప్పాడంట. ఆవిడ ధనం ఇచ్చి 2 షరతులు పెడతారంట. నేనిక్కడున్నట్టు ఎవరికీ చెప్పొద్దు, ఇంకొకటి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి, ఈ రెండిటిలో నువ్వు ఏది చేయకపోయినా శిలలా మారిపోతావని హెచ్చరిస్తారంట. ఎంతో ఆనందంగా ఆ వ్యక్తి వెళుతూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తాడంట. వెంటనే అక్కడికక్కడే శిలలా మారిపోతాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఎవరికో కలలో కనిపించి, ఇన్ని రోజులకు నాకు ముక్తి లభించింది, నేనిక్కడ ఇలా శిలలా అయిపోయాను, ఆ గుహలోని అమ్మవారు ఉన్నారు, వెళ్ళి దర్శించుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడంట. ఈ కథ అంతా కొండపైన రాసి ఉంటుంది. అలా వెళ్ళిన గ్రామస్తులకు అన్ని శిలల్లో ఇది భిన్నంగా కనబడుతుంది. దాన్నే గొర్లబండ అంటారు. ఒకసారి మీరు కూడా ఈ గొర్లబండను అబ్జర్వ్ చేయండి. మీలో ఎవరైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే కాసేపు ఈ గొర్లబండ దగ్గర ఆగి దాన్ని అబ్జర్వ్ చేసి అలా కదలండి. కొండపైకి వెళ్ళడానికంటే ముందే ఈ గొర్లబండ మనకు కనిపిస్తుంది. అలా కొండపైకి వెళ్ళిన తర్వాత గుహలోని అమ్మవారు పాదాలు మరియు శ్రీచక్ర రూపంలో దివ్య దర్శనంగా కనిపిస్తారు. అభిషేకం తర్వాత అమ్మవారిని గంధంతో అలంకరిస్తారు. పూలు మరియు గంధంతో అమ్మవారు ఎంతో అందంగా కనిపిస్తారు. చూడటానికి కనుల పండుగ ఉంటుంది. అమ్మవారికి కుడి మరియు ఎడమ వైపు 2 మూర్తులు ఉంటాయి. ఇవి ఈ మధ్య ప్రతిష్ఠించినవే, కాకపోతే అవి కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకో అద్భుతం కనిపిస్తుంది. అదే వేప చెట్టు. అమ్మవారు అనగానే వేప చెట్టు కూడా గుర్తొస్తుంది కదా. అలా వేప చెట్టును దర్శించుకొని ముందుకు వెళ్ళండి. వేప చెట్టుకి ముడుపు కట్టి కోరికలు తీర్చుకుంటే పక్కా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలా మేము వేప చెట్టును దర్శించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఆంజనేయుడు దర్శనమిచ్చారు. ఆంజనేయుని దర్శించుకున్న తర్వాత అది కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కైలాసంలో ఉన్నట్టుగా స్వామివారు మరియు అమ్మవారు కనిపించారు. అక్కడి నుంచి
పక్కకు చూస్తే కొండ నుంచి విజయవాడ చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత హాయిగా ఉందో, ఎంత మంచులో ఎంత అందంగా ఉందో. ఇదే ఆ కొండ, ధనకొండగా పిలువబడే ఈ కొండను చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ మేము వినాయకుని దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాము. చూడండి ఎంత అందంగా ఉన్నాడో బుజ్జి కనపయ్య. మాకు ఈ కొండ ఎక్కడానికైతే 40 నిమిషాలు పట్టింది. మరి మీరు ఎంతసేపట్లో ఎక్కగలరో చూసుకోండి. ఒకవేళ మీరు అభిషేకంకి ఉండాలంటే మాత్రం 7 గంటలలోపు ఇక్కడ చేరుకోవాలి. ఇక్కడ నుంచి మొబైల్స్ అలో లేవు కాబట్టి మేము ఇక్కడ వరకే రికార్డ్ చేయగలిగాం. సో మీరు తప్పకుండా ఈ ప్రదేశానికి వచ్చి మీ కోరికలు కోరుకోండి, అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వస్తే ఒక మెట్ల దారి కనిపిస్తుంది. దాన్ని అనుసరించి వెళ్తే మనకు ఒక గుహలోని శివాలయం, అందులోని శివుడు కనిపిస్తారు. అక్కడ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. శివాలయంలోని కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ శివాలయంలో పూజ చేసుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా దనకొండకు వచ్చినట్టయితే అన్ని దేవుళ్ళను దర్శించుకొని వెళ్ళండి. అమ్మవారి అభిషేకాన్ని చూడాలనుకుంటే మాత్రం 7:30కి తప్పకుండా మీరు ఇక్కడ ఉండాలి. అలా అయితేనే అమ్మవారి దివ్య రూప దర్శనం మీకు లభిస్తుంది. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దనకొండ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కామెంట్స్ పెడుతూ ఉండండి, మా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. శివుడి దర్శనం అయిపోయాక అలా బయటికి వచ్చి మేము నేచర్ని ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కొండ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా దర్శించుకున్న తర్వాత అటు పక్కన ఉన్న బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విగ్రహం తల్లి ధ్యానంలో ఉంటే గర్భంలో శిశువు ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. మీకోసం మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో, తల్లి ధ్యానంలో ఉంటే శిశువు గర్భంలో ఉన్నట్టు. అలా పక్కకు వచ్చాక ఇక్కడ నుంచి చూడండి విజయవాడ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. మంచులో పొద్దుటే ఎంతో అందంగా కనిపిస్తుంది. దాని తర్వాత నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ. మాకైతే ఈ 2026 చాలా మంచి దాంతో ఓపెన్ అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత మేము కాసేపు అక్కడ ఉండి నేచర్ని ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఇంద్రకీలాద్రితో పాటు కంపల్సరీగా దనకొండకు రండి. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడంతో పాటు దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారు. మాకైతే చాలా మంచి స్టార్ట్ అనే చెప్తున్నాం. మీరు కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి. ఇంద్రకీలాద్రిలో కాకుండా ఇక్కడ చాలాసేపు మనం అమ్మవారిని చూడొచ్చు. ఆ తర్వాత మాకు పులిహోర పెట్టారు, పులిహోర తినేసాము, చాలా బాగుంది. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.